ఈరోజు అనుకోవచ్చు చాలా మంది, వారికి అది ఉందండి, వీరికి ఇది ఉంది, నాకు ఏమీ లేదని. అంటే నీకున్న దాంట్లో దేవుడు నిన్ను దీవిస్తాడు. నీకున్న దాంట్లో, నీకున్న వాటిలో దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు, నిన్ను వాడుకుంటాడు. ఉన్న దాంట్లో కొంచెమే నూనె, అందులో ఉన్నది కుండే. కానీ ఇరుగు పరుగు వారి పాత్రలన్నీ తీసుకొచ్చి అది నింపగా కంప్లీట్గా నిండి పొర్లిపోతూ ఉంటే ఏం చేయమంటావయ్యా? వాటిని నమ్మి డబ్బు తెచ్చుకుని నీకున్న అప్పులన్నీ తీర్చేసుకో. నువ్వు నీ పిల్లలు హ్యాపీగా ఉండండి, నువ్వు నీ పిల్లలు సంతోషంగా ఉండండి. ఈరోజు మన జీవితంలో కూడా అద్భుతం ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే దేవునికి నిన్ను అప్పగించుకున్నప్పుడు ప్రారంభమవుతావు. దేవుని చేతులు నువ్వు పడినప్పుడు ప్రారంభమవుతావు. ఇది నాకు సాకారిగా లేదండి, నాకు ఇది అనుకూలంగా లేదండి, ఇది నాకు అవ్వట్లేదండి, అయ్యో చాలా ట్రబుల్ ఉందండి, కుటుంబంలో చాలా ప్రాబ్లం ఉందండి, నేను ఫేస్ చేయలేకపోతున్నా అనుకుంటే నీ జీవితంలో కొంతే ఉంటే ఆ కొంతనే దేవుడు వాడుకుంటాడు. కొద్దిగా ఉంటే ఆ కొద్దిగా దేవుడు నేను వాడుకుంటాడు. ఆ కొద్దిగా నువ్వు నమ్మకంగా ఉండు. నీకున్న చిన్న వ్యాపారం నమ్మకంగా ఉండు, నీకున్న చిన్న జాబ్ నమ్మకంగా ఉండు, నువ్వు చేస్తున్న చిన్న శాలరీ నమ్మకంగా ఉండు. కొద్ది వాటిలో నమ్మకత్వాన్ని కాపాడుకుంటే దాన్ని దేవుడు గొప్పగా ఇచ్చిస్తాడు.